అన్నయ్య అన్నా నువ్వు దూరం రానా గుర్తుపడతాను లోకల్లోనే ఉంటుంది డిఎన్ఎం కాలనీలో ఉంటుంది ఎంక్వైరీ చేస్తున్నాం చెప్తాను ఇవాళ కోర్టు ఎంక్వైరీ ఓకే తీసుకున్నాం ఓలో ఒకటి పార్క్ ఆదిత్యపురం రైట్ నిన్న నైట్ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మా అడిషనల్ ఇన్స్పెక్టర్ అజయ్ అతని టీంతో ఫస్ట్ మన ఎస్ఆర్ నగర్ లిమిట్స్లో ఉంటున్న ఆదిత్య పార్క్ హోటల్లో రైడ్ చేయడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లాడ్జ్లో ప్రాస్టిట్యూషన్ నడుస్తుందన్న ఉద్దేశంతో సో అక్కడ ఒక ఇద్దరు గర్ల్స్ తర్వాత లాడ్జ్ ఓనర్ లాడ్జ్ మేనేజర్ని తీసుకొని అక్కడ నుంచి మనకు పంజగుట్ట లిమిట్స్లో ఉంటున్న పోలో లాడ్జ్ని కూడా రైడ్ చేయడం జరిగింది. సో అందులో ఒక 5 మంది 4 ఉజ్బెకిస్తాన్కు సంబంధించిన యువతులు, తర్వాత ఒక ఆమె బెంగాల్కు సంబంధించిన యువతిని ప్లస్ ఒక 4 విటులను కస్టడీకి తీసుకోవడం జరిగింది. మరి దీని వెనక ఎవరున్నారు అన్న దాని కోణంలో కూడా విచారిస్తున్నాము. సో మాకు ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే రాహుల్ అనే ఒక వ్యక్తి, సూర్య అనే వ్యక్తి మరి ఇదంతా చేస్తున్నాడని తెలిసింది. వాళ్ళ కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఉన్నాయి, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాము. దీని వెనక ఎవరున్నా కూడా ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టారు. ఇప్పటివరకు అయితే ఏం లేదు, ఎంక్వైరీ చేస్తున్నాం. 4 పేర్లు చెప్పకూడదు అంటే వాళ్ళు దానిలో ముఖ్యులు ఎవరు లేరు. తీసుకుపోయేటప్పుడు కావాలంటే విజువల్స్ ఇస్తాం. అంటే దీనిలో విటుల కంటే ముఖ్యంగా ఆర్గనైజ్ చేసేటోడుని పట్టుకోవడం ఇంపార్టెంట్. సో ఇవన్నీ అది ఓకే.
సార్ ఒక అవుట్స్టాండింగ్ సార్